అసలు నేనైతే బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయిరా, నాకైతే చాలా భయంగా ఉందిరా. మనకు అట్లా ఉండదు, ఎందుకంటే మనం బ్యాక్ బెంచర్ కదా, పాస్ అయితే ఇంకా చదువుతా, లేకపోతే ఇక మనకు తెలిసిందే కదా. గుడ్ మార్నింగ్ సార్. చూడం ఏమండి కార్యకర్తలారా, 10th క్లాస్కి వచ్చారు, నేనైతే ఎగ్జామ్స్ ఉన్నాయి, మరి ఏం చేద్దామంటారు? చదువుకుంటాం సార్. అయితే ఈ రోజు నుండి మీకు స్టడీ అవర్స్ ఉంటాయి, వాటి టైం టేబుల్ వినండి. 7 నుండి స్కూల్ స్టార్ట్ అవుతుంది. 7 నుండి 8 వరకు ఒక క్లాస్ ఉంటుంది. 8 నుండి 9 వరకు స్టడీ అవర్ ఉంటుంది. మరియు సాయంత్రం 6 గంటల నుండి 7 వరకు స్టడీ అవర్ ఉంటుంది. ఓకే, నౌ ఓపెన్ యువర్ మ్యాథ్స్ బుక్స్ and practice the problems. Okay, sir. నాకు డౌట్ వచ్చింది. ఒరే, నీకు డౌట్ వచ్చిందా? అయితే నీకు చదువు వస్తున్నట్లు లెక్క. సరే చెప్పు, అసలు ఎగ్జామ్ ఎందుకు పెడతారు సార్? ఇన్ని రోజులు నువ్వు చదివింది నీకు అర్థమైందా లేదా అని తెలుసుకోవడానికి, మరియు పై చదువులకు వెళ్ళగలవా లేదా అని తెలుసుకోవడానికి ఎగ్జామ్ పెడతారురా. ఓకే సార్, నువ్వు నీ డౌట్లు శ్రమ్. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. ఓకే సార్. ఒరే బ్యాక్ బెంచర్ లేరా, పై = ఎంతరా? సార్ నాకు తెలియదు సార్. అరే 10th క్లాస్కి వచ్చావు, ఇది కూడా రాదా? అరే మీ అమ్మ నాన్న గురించి ఒక్కసారి ఆలోచించురా. మీరు కూడా ఆలోచించండి. వారు రేయనక పగలనక కష్టపడి నేను ఇక్కడ చదివిస్తుంటే నువ్వు నేర్చుకున్న చదువు ఇదేనా? నీ తల్లిదండ్రులు నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారు. నా కొడుకు మంచిగా చదువుకుంటాడు, మంచి జాబ్ తెచ్చుకుంటాడు, మమ్మల్ని వృద్ధాప్యంలో చూసుకుంటాడు, కానీ నువ్వు చదువు జాబ్ వస్తుందా? మీ తల్లిదండ్రుల కళ నెరవేరుతుందా? సరే సార్, ఇప్పటి నుంచి మంచిగా చదువుకుంటా, మా తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటా. ఇదే బ్యాక్ బెంచర్ ఆనా? అరే ఇప్పుడు స్లిప్ టెస్ట్ పెడతాను, అందరూ రాయండి. ఓకే సార్. టేక్ ద పేపర్ అండ్ రైట్ ఫాస్ట్లీ. సార్ ఎడిషనల్. సార్ ఎడిషనల్. ఓకే, గివ్ ద పేపర్స్. First, the middle bencher come fast. Congratulations.
You got 98% out of 100%. Thank you, sir. The first bencher come first. Congratulations, you got 99% out of 100%. Thank you, sir. Thank you so much. Last but least, the backbencher, please come fast. Congratulations, you got 100% out of 100%. Backbencher is the topper in our school. Thank you, sir. Thank you very so much. సార్ ఈ క్రెడిట్ మొత్తం మీదే సార్, మీ వల్లే ఇంతగా రాశాను సార్.